ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీరామాయ నమ. శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం గత 29 రోజుల నుంచి శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నాం. అందులో ఈ రోజున 30వ భాగంలో భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి అనేక కష్టాల నుంచి బయటపడవేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని ఇక్కడ భట్టతిరి గారు మనకి ఇస్తున్నారు. ఈ 26వ దశకంలో ఇంద్రజుమ్నుడు పాండ్య దేశాధిపతి నీకు ఎంతే నిభక్తుండు నిస్తంద్రధ్యాన సమాధి చందనగిరిను తానుండగా వానిపై సాంద్ర ప్రీతిన్ అగస్త్యుడే అతిథి అయి సాక్షాత్కరింపంగా రాజేంద్రుండు అమ్ముని వంక చూడకపోయెను దుర్విధి ప్రేరణ. ఆహా, ఎత్తుకోవటమే ఇంద్రజుమ్నుడి యొక్క శాప వృత్తాంతంతోనే మొదలు పెడుతున్నాడు. వాస్తవానికి మూల భాగవతంలో కానీ పోతన గారి భాగవతంలో కానీ చిట్ట చివరికి చెప్తారు ఏనుగెవరు, ఈ మొసలి ఎవరు అనేది. ఇక్కడ ముందే మొదలుపెట్టారు భట్టతిరి గారు. భారతఖండానికి దక్షిణ భాగమైనటువంటి పాండ్య మండలానికి అధిపతిగా ఉన్నాడు ఇంద్రజుమ్న మహారాజు. నీకు పరమ భక్తుడు కృష్ణ. ఆయన చందనాద్రి మీద లేదు మలయ పర్వతం నిశ్చలమైనటువంటి ధ్యాన సమాధిలో ఉన్నాడు. రాజ్య పరిపాలన పిల్లలకిచ్చేసి తను తన భార్యలు తనను నమ్ముకున్నటువంటి పరివారంతో ఆ యొక్క మలయానిలం మీద ఆ మలయా పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. అదే ధ్యానం. ఒకరోజు అతన్ని అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో సప్త ఋషులలో మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి అతిథిగా వచ్చాడు. అతిథి అంటే తిథి వార నక్షత్రాలు చూసుకోకుండా వచ్చేవాడు. ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఆయన అనుగ్రహించడానికి వచ్చాడు. కానీ రాజుగారు దైవ ప్రేరణ వల్ల ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి అగస్త్యుడి వంక చూడల. ఇది జరిగింది. వాస్తవానికి శపింపదగిన తప్పు కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు భట్టతిరి గారు? అనుగ్రహించడానికి వచ్చాడు అన్నాడు. అందుకనే మన పురాణాలలో శాపాలు అనుగ్రహాలుగా మారినాయి. అన్ని శాపాలు, ఆల్మోస్ట్ అన్ని శాపాలు అవి అనుగ్రహమే తప్ప వాళ్ళ ఆగ్రహంతో ఇచ్చినా కూడా మహానుభావులు ఆ శాపాన్ని పొందిన వాళ్ళకి మాత్రం అనుగ్రహంగా మారిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? మదమున కన్నుగా నవటే మొదలుపెట్టాడు అగస్త్యుడు కోపంతో. మదమున కన్నుగా నవటే మాన్యుని నన్ను కనుగొన చూడవు ఉన్మదకరివై చరించదవనను భయమంది క్షమార్పణం మనల్ సదయత
ఆ క్షమాపతికి ఆ క్ష్మాపతికి, క్ష్మా అంటే భూమి, భూమిపతి అంటే రాజు, ఆ క్ష్మాపతికి శాపము తప్పదుగాని భక్తి సంపద భవదీయ సంస్మృతియు పాయదనల్ ముని ఆ క్షణమునల్. అగస్త్యుల వరకు కోపం వచ్చింది. సాధారణంగా బ్రాహ్మణుల యొక్క కోపం తాటాకు మంట లాంటిది. చిన్న విషయానికే వాళ్ళ కోపం వస్తుంది, కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలబడదు, మళ్ళీ అనుగ్రహిస్తారు పాదాలు పట్టుకోగానే. ఇక్కడ కోపం వచ్చింది, మదం ఎక్కి కన్నులు మూతపడ్డాయా నీకేమిటి, కనగంట కూడా నా వంక చూడకుండా ఉన్నావే, కాబట్టి నీవు మదపు టేనుకు వై పుట్టు అని శాపం ఇచ్చాడు. చూసారా, రాజు కళ్ళు తెరిచి భయపడిపోయి పాదాల మీద పడి, మహర్షి యొక్క పాదాల మీద పడి క్షమాభిక్ష వేడుకున్నాడు. అప్పుడు ఆ ముని శాంతి పొందాడు, ప్రసన్నుడైనాడు. ఓ రాజా, నా శాపానికి తిరుగులేదు, అయినా కూడా నీకు ఆ గజ జన్మలో కూడా హరిభక్తి హరినామ స్మరణ నిన్ను విడిచిపెట్టి వెళ్ళవు అని అనుగ్రహం చూపించాడు. ఎందుకంటే ఏం కావాలండి, ఆలోచించండి. ఇది శాపం కాదు కదా, అనుగ్రహమే. అంతేకాదు, మూలంలో అయితే ఏం చెప్పాడంటే, చిట్ట చివరికి చెప్పారు, ఏనాడైతే ఒక మొసలి నీ కాళ్ళు పట్టుకుంటుందో, దానితో యుద్ధం చేయలేక నువ్వు పరమాత్మని ప్రార్థిస్తావు, అప్పుడు ఆ పరమాత్మ వచ్చి ఆ మొసలిని సంహరించి నిన్ను కాపాడతాడు, అప్పుడు నీకు శాపం పోతుంది అని చెప్పారు మూలంగా. క్షీరాంభోనిధి ఆ త్రికూటగిరిపై క్రీడించుచును కుంభినీ వరముల్ 10,00,000,000 వరియుంపం తత్కరాంభోజ వార్ధారా వృష్టి గజాధిరాజ్య పదవిన్ రంజిల్లెను ఆరాజు నీవారవు వారెటువోయి అభ్యుదయాలాభస్ఫూర్తికిన్ పాత్రముల్. ఈ చివరి లైన్ చూడండి, అదే కొసమెరుపు. నీ భక్తులు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆపదలు వచ్చినా వాళ్ళకి నీ అనుగ్రహం వల్ల లాభాలే కలుగుతాయి అంటున్నాడు. అంటే ఆ సరస్సులో ప్రవేశించింది మొసలి చేత పట్టుబట్టాలి, తద్వారా గజ జన్మ నుంచి విముక్తి పొందటానికి. ఆ గజరాజు ఏనుగులన్నిటికీ రాజయ్యాడు. ఆ త్రికూట పర్వత ప్రాంతంలో, పాల సముద్రంలో అనేకములైనటువంటి ఆడ ఏనుగులతోటి విహరిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా ఒక సమున్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని చెల్లించుకుంటూ ఉన్నాడు ఆయన పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో. అందుకని అంటున్నాడు, స్వామి, నీ భక్తులైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు ఒకవేళ ఆపద వచ్చినా కూడా వాటి నుంచి తరించి ఒక మహోన్నతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు అంటున్నాడు. అదే తెలుగు భాగవతంలో అయితే ఆడ ఏనుగులు తొండాలెత్తి ఆ గజరాజుకి అమృతాభిషేకం చేసినట్టుగా తామర పూలతోటి పూజ చేసినాయి, అందుకని కరిసార్వభౌముడైనాడు అని మూలం కంటే ఎక్కువగా చెప్పాడు పోతన గారు. అమిత ప్రాగ్భవ దీప్తి కొంత అటుపై ఆ పుణ్యదేశ ప్రభావము కొంతై మదినెట్టి తాపములు తాపం రాక నైదాఘ తాపము చల్లార్ప కరేణు యూధములతో త్వత్ప్రేరణ వారణోత్తమ రాజన్యము
చల్లులాడే గిరికాంతారంతరంభస్థలిన్. ఆహా, పూర్వజన్మ స్మృతి వెళ్ళదు అన్నాడుగా అగస్త్యుల వారు. అందువల్ల పూర్వజన్మ స్మృతి వల్ల కలిగినటువంటి సహజమైనటువంటి ప్రాభవం వల్ల ప్రస్తుతం వాళ్ళు నడయాడుతూ ఉన్నటువంటి ఆ పుణ్యతీర్థ ప్రభావం వల్ల ఋతుమతి అనేటువంటి ఆ పుణ్య ఉద్యానవనము యొక్క మహిమ ఈ మూడు కలగలిసి అతని మనస్సుకు మాత్రం ఎటువంటి తాపం కలగకుండా చేశాయి. గజరాజు మనస్సు మాత్రం తాపం లేకుండా ఉంది. కానీ ఒక దేహంలో ఉందిగా అతని ఆత్మ, అది గ్రీష్మ ఋతువు. అందువల్ల స్థూల శరీరం మాత్రం తాపానికి తట్టుకోలేక ఆ తాపాన్ని చల్లార్చుకోవటం కోసం తన యొక్క భార్యలతో కలిసి, ఓ కృష్ణ, నీ ప్రేరణతోటి ఆ పర్వత ప్రాంత అడవులలో ఉన్నటువంటి ఒక పెద్ద సరోవరంలో జలక్రీడలు ఆడటం మొదలుపెట్టాడు. ఇది ఆ సరోవరం ఏదో కాదు, సంసారమే. ఇది ఒకచో దేవల శాపము గనిన హూహూనామ గంధర్వ నాయకుడా నీట జరించుచున్ మొసలి అయి హస్తీంద్రుపాదంబు పట్టుక బాధింపదొడంగే ఉత్తత మదాటోపాన నీవారి ఊరక వేధింతువు మున్న ఖండ సుఖ సామ్రాజ్యాభిషేకానకు. ఇక్కడ మొసలి యొక్క కథ కూడా చెప్పేస్తున్నారు. దేవలుడు అనేటువంటి ఒక మహర్షి యొక్క శాపానికి గురై హూహు అనేటువంటి గంధర్వుడు మొసలి రూపంలో ఆ సరస్సులో పడి ఉన్నాడు. దేవల మహర్షి నీళ్లలో మునిగి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. ఈ హూహు అనేటువంటి వాడు భార్యలతో విహరిస్తూ నీళ్ల లోపల నుంచి మునిగి వెళ్ళి ఆ ముని యొక్క కాలు పట్టుకొని లాగాడు. ఆ ముని పడిపోయాడు. కోపం వచ్చింది. ఎరా దుర్మదాంధ, ఈ విధంగా మొసలిలాగా వచ్చి నన్ను పట్టుకుంటావా? అందుకని మొసలి వైపో అని శపించాడు. ఇది ఆ మడుగులోనే పడి ఏడుస్తున్నాడు వాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ గజేంద్రుడు దిగాడు తన భార్యలతోటి. కాసేపు నీళ్లు తాగిపోవచ్చుగా, స్నానం చేసి వెళ్ళొచ్చుగా. ఆ కొలను మొత్తం నానాభిభత్సం సృష్టించారు. ఆ లోపల ఎక్కడో నిద్రపోతున్నాడు వాడు, ఆ మొసలి రాజు. వాడికి పిచ్చి కోపం వచ్చింది. వచ్చి టక్కన పాదాలు పట్టుకున్నాడు. ఆ గజరాజు యొక్క పాదాలు ఒడిసి పట్టాడు. ఇంకా లోపలికి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ భట్టతిరి గారు అంటున్నాడు, ఓ తండ్రి, ఓ కృష్ణ, నీ భక్తులకి శాంతిని అనుగ్రహించటం కోసం, విషయ విరక్తి కూర్చటం కోసం, అంటే విషయ సుఖాల పట్ల వైముఖ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ముందు ఏం చేస్తావు? వాళ్ళకి నానా శ్రమలు వచ్చేటట్టు చేస్తావు, నానా కష్టాలు పెడతావు వాళ్ళకి. ఎందుకు పెడతావు కష్టాలు అంటే వాళ్ళకి శాంతినివ్వడానికి, వాళ్ళకి విషయ సుఖాల పట్ల విరక్తి కలిగించడానికి నువ్వు చేస్తావు ఈ పని అని కృష్ణ భగవానుని పొగుడుతూ ఉన్నాడు. నిన్ను సేవించిన పుణ్య వైభవమున వేయేండ్లు విశ్రాంతి నేడని లేకుండగపోరే వారణ విభుండు ఆ రీతి కాలమురాజనగా సత్వచ్చరణ స్మృతిని పరమనిష్టాయోగమందింప ఆతని గ్రాహగ్రహ దుర్ముఖమునకు
సంధానించినావు ఈశ్వర. ఓ ఈశ్వర కృష్ణ. ఈశ్వరుడు అంటే పరమ నియామకుడు, సమస్త జగత్తులని తన అధీనంలో ఉంచుకునేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగానే శివుడని కాదు, ఇలా ఎవరు చేయగలుగుతారో వాడు ఈశ్వరుడు. కృష్ణ, ఆ గజరాజు నిన్ను సేవించినటువంటి పూర్వ పుణ్య బలం ఉన్నది కాబట్టి 1000 సంవత్సరాల పాటు ఆ మొసలితో పోరాడాడు. ఇక్కడ 1000 అంటే సహస్ర అంటే అనేక అని అర్థం చెప్పుకోవాలి. నిజంగా లెక్కపెట్టి 1000 అని కాదు, అనేక ఏండ్లు మొసలితో పోరాడాడు. అంటే మనం కూడా సంసారం అనే సముద్రంలో నదిలోనో దిగి పోరాడుతూ ఉంటాం. చివరికి కృష్ణ, నీ యొక్క చరణ స్మృతి వల్ల పరమనిష్టాయోగం అందించటం కోసం వాడికి ఆ మొసలిని నియోగించి వాడి కాలు పట్టుకునేటట్టు చేశావు. నువ్వే కల్పించావు ఇది. ఎందుకని? వాడిని అనుగ్రహించాలనుకుంటున్నావు, వాడికి ఆ గజ జన్మ నుంచి విముక్తి కలిగించాలనుకుంటున్నావు, మోక్షం ఇవ్వాలనుకుంటున్నావు. అందుకని ఆ నీళ్లలో ఉండేటటువంటి మొసలి చేత నీ ప్రేరణ వల్ల గజరాజు యొక్క పాదాలు పట్టుకుంది. ఆర్తుండైన కొలంది పూర్వభవ దివ్య జ్ఞాన భక్తి స్మృతిల్ స్ఫూర్తి నిల్వగా తొండమెత్తి జలముల్గోసియర్చించి ఆవర్తించన్ మరి స్తోత్ర పాఠమదియు ప్రాగ్జన్మన్ లభ్యము సర్వార్తి ధ్వంసము నిర్గుణాత్మక పరబ్రహ్మైక తాత్పర్యము. ఆహా, గజేంద్రుడు చేసిన స్తోత్రం, అందులో ఏ దేవుడి పేరు ఉండదండి. నిర్గుణ పరబ్రహ్మ స్తోత్రం అంటారు. అందుకనే దానికి అంత శక్తి ఉంటుంది. నిర్గుణ పరబ్రహ్మ. ఆ మొసలి యొక్క బాధ ఎక్కువైపోయింది, కండలు కండలు కొరుకుతున్నది, నెత్తురు తాగేస్తుంది. దాంతో పోరాడలేక ఆ గజరాజు పూర్వజన్మ సంస్కార రూపమైనటువంటి జ్ఞానం వల్ల భక్తి అనేది మొలకెత్తింది. వెంటనే తొండం పైకెత్తాడు, అందినంత వరకు తామర పూలు కోశాడు. నిన్నే మనస్సులో ధ్యానించి పూజ చేస్తూ నోటికి వచ్చినటువంటి నీ స్తోత్రాలని సర్వపీడ నివారకారులైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ వస్తువుని వల్లెవేస్తూ అదే విధంగా నిన్ను గురించి ఆక్రందించాడు అన్నాడు. ఎస్, ఆక్రందించాడు, ఏడ్చాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను తనువుండస్యన్ మూర్ఛవచ్చడిల్ నీవే తప్ప ఇత పరం బెరుగన్ మన్నింపందగున్ దీనును రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని పోతన గారి పద్యం. ఇక్కడ నిన్ను గురించి ఆక్రందించాడు అన్నాడు భట్టతిరి. అప్పుడు ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేసి నువ్వే తప్ప మరొకడు నన్ను రక్షించేవాడు లేడు అని సర్వస్య సంపూర్ణ శరణాగతి చేశాడో, నువ్వేం చేశావు? విని ఆ కేవల నిర్గుణస్థవమునా పిలిపిందులో లేదు ఆ పనికాది స్తుతి ననుగాదనుజు ఆ బ్రహ్మేంద్ర రుద్రాదులందతని కడ్డపడంగ రారయొక్కరు. ఆహా, గరుత్మాద్వాహన రూఢుడై అనగా శ్రీహరి నీవ వచ్చితివి సర్వాప్యంబు దీపింపగన్. ఇది ఇక్కడ కొసమెరుపు. ఆ స్తోత్రం అందరికి వినపడింది, అందరి దేవతలకి.
బ్రహ్మదేవుడికి వినపడింది, ఇంద్రుడికి వినపడింది, రుద్రుడికి వినపడింది, అష్టదిక్పాలకులకు వినపడింది. అయితే ఆ నిర్గుణపరమైనటువంటి స్థుతులన్నీ ఆలకించినటువంటి వాళ్ళు, నా పేరు ఇందులో లేదే, నన్ను పిలవలేదే, ఆయన వర్ణించినటువంటి రూపం నాకు లేదే అని నామరూపాత్మక దృష్టి కలిగినటువంటి నీ సగుణమూర్తులైనటువంటి బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది దేవతలు ఒక్కరు కూడా కన్నెత్తి చూడల, పలకరించల, రక్షణ కోసం రాల. ఆ మొసలి బారి నుంచి రక్షించడానికి అడ్డుపడలా. అప్పుడు గరుడారూఢుడవై శ్రీహరి అనేటువంటి పేర అవతారమైనటువంటి ఓ కృష్ణ, నీవే సర్వదేవతా స్వరూపులు కాబట్టి అక్కడికి వేయించేశాం. కరిరాజు కరపద్మమూత ఇడి ఆకర్షించి చక్రమ్ముచే నురునక్రమ్మును కోత పెట్టితివి, వాడుండొక్క గంధర్వుడై పరగన్ శాపము విముక్తి నంది అవలన్ పాత్రమునయ్యొప్పే ఈశ్వరా, ఎమ్మతగజమ్ము సంచిత భవస్వారూప్య సంసిద్ధికి. ఆహా, ఆ విధంగా వచ్చినటువంటి నీవు నీ యొక్క కరకమలాన్ని ఊతగా ఇచ్చి ఆ గజరాజుని బయటికి తీశావు ఆ కొలంలో నుంచి. ఆయన శరీరం నిమిరావు నీ అమృతమయమైన హస్తాలతోటి. 1000 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న దుఃఖం అంతా పోయింది, శారీరక బాధ నశించిపోయింది. అది స్వామి యొక్క కరస్పర్శి యొక్క మహత్యం. వెంటనే అవక్కర పరాక్రమం కలిగినటువంటి నీ చక్రాయుధం చేత ఆ మొసలి యొక్క కంఠాన్ని తరిగావు. వాడి భాగ్యం పండింది. వెంటనే శాప విముక్తి పొంది ఎప్పటి ఎట్లే వాడు హూహు అనేటువంటి గంధర్వుడుగా మారిపోయి నిన్ను గానం చేసి ధన్యుడయ్యాడు. ఓ పరమేశ్వర, ఒక మదపు టేనుగు కూడా, ఆ మదపు టేనుగు కూడా, నువ్వు రక్షించినటువంటి ఆ గజరాజు కూడా నీ కరస్పర్శ వల్ల నీ రూపానికే వచ్చేశాడు. సారూప్య సిద్ధి పొంది నీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఇక్కడ ఫలశ్రుతి చెబుతున్నాడు చివరి పద్యంలో. ఈ కథ నిన్ను నన్ను తలచి ఇంపుగా అమ్మలయా నిలంకుర శ్రీకొసరించు కొనరించు వేకువల జల్వగ పాడిన వారు భద్రముల్ సేకొన నేర్తురు, అతని చేకొని నీ సదనంబు జేరి నావో కమలేశ, అతని చేకొని నీ సదనమ్ము చేరినావు ఓ కమలేశ, ఏలుకొనబోయినను పవనాలయేశ్వర. ఆహా, ఈ ఒక్క విషయం మాత్రం మర్చిపోడు ఆయన భట్టతిరి గారు. స్వామి చెప్పినటువంటి ఫలశ్రుతి ఇది. ఏ ఘట్టానికి కూడా సాక్షాత్తు పరమాత్మ చెప్పల ఫలశ్రుతి. ఈ గజేంద్ర మోక్షానికి మాత్రమే చెప్పాడు ఆయన. మిగతా ఘట్టాలకు వ్యాసుల వారు చెప్తారు. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు? నా భక్తుడవైనటువంటి నిన్ను, అంటే ఇక్కడ గజరాజుని, నన్ను ఎవరైతే తలుచుకుంటారో ఈ గజేంద్ర మోక్షణ కథని తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని గానం చేస్తారు, వాళ్ళంతా పుణ్యాత్ములు. అటువంటి వాళ్ళు సర్వమంగళాలు పొందగలుగుతారు అని స్వామి అనుగ్రహించాడు. వెంటనే ఆ గజేంద్రుణ్ణి వెంట పెట్టుకొని, అంటే తన రూపానికి వచ్చేశాడు సారూప్యం,
నీ వైకుంఠానికి వెళ్ళిపోయావు, నీ గరుడ వాహనం మీదనే ఎక్కించుకొని. ఓ గురువాయూరు ప్రభు, నన్ను కూడా అదే విధంగా ఏలుకొని నన్ను అనుగ్రహించు స్వామి అని భక్తి పురస్సరంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా అద్భుతమైనటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని విని ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇంతసేపు విన్న మీకు, చెప్పిన నాకు, తమ మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారి కుటుంబాన్ని ఆ పరమాత్మ అవ్యాజమైనటువంటి కృపా కటాక్షాలతోటి చల్లగా చూడాలి అని ప్రార్థిస్తూ, కథ మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. అదే మీరు చేసే సేవ, అదే మీరు నాకిచ్చే గురుదక్షిణ అని మీతో మనవి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.